సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రైడ్ అయితే ఆన్ చేసాం. అంటే మధ్యలో ఆఫ్లైన్ వేస్తున్నాను కానీ ఇదిగో రైడ్ వస్తుంది అప్పటికే. పెద్దన్నారు బహ్రైన్ కాలేజ్ అయితే ఎక్కువ మనకు అవసరం లేని రైడ్లు అన్నీ వస్తున్నాయి. రైడర్స్ అయితే చాలా రైడ్స్ వచ్చేస్తున్నాయి ఈరోజు. గోపాలపట్నం బస్ స్టాపా? ఎక్కడ? సిఎంఆర్ దగ్గర బస్ స్టాప్. అదే మన థియేటర్ దగ్గర, సౌజన్య సెకండ్ థియేటర్ దగ్గర. గోపాలపట్నం ఆర్చ్ దగ్గర ఉన్నారా? ఓకే, ఆర్చ్ దగ్గరకు వచ్చి కాల్ చేస్తాను అయితే. సో రైడ్ అయితే వచ్చింది, చిన్న రైడే. సో వెళ్తున్నాం. సో గోపాలపట్నం ప్రెమిసెస్లోనే. సో 100 సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాము. సో 100 సబ్స్క్రిప్షన్ అయినంత వరకు 9 రూపీస్ మాట. 9 రూపీస్ తీసుకుంటే సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది 100 రూపీస్కి. సో ఈ ఆఫర్ ఎలా ఉంటుందంటే మనం 1 డే వ్యాలిడిటీ అండ్ ఈ సబ్స్క్రిప్షన్ 100 రూపీస్ వచ్చినంత వరకు ర్యాపిడో ఎలాంటి కమిషన్ తీసుకోడు. జిఎస్టీ కట్ అవుతుంది. అప్పటి వరకు మనకి కమిషన్స్ అయితే ఫ్రీ. సో ఈరోజు అయితే నేను షార్ట్ రైడ్స్ వెళ్తున్నాను, ఎందుకంటే పెట్రోల్ అయితే తక్కువ ఉంది. ప్లస్ ఇంట్లో పని కూడా ఉంది కాబట్టి చిన్న రైడ్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాను. మార్నింగ్ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ టెంట్ వేసారు అయ్యా. గణేశుడు భోజనాలు అవుతున్నాయి ఇక్కడ. అన్నప్రదర్శన అవుతున్నాయి. సో అదనమాట. సో స్విగ్గీ ఇక్కడ ఎలాగుందంటే నాకు ఎక్కడ కాలిందంటే అంత బాగానే వచ్చింది. బట్ ఒకసారి టీషర్ట్ వేసుకున్నాను, స్విగ్గీ టీషర్ట్ వేసుకున్నా సరే ఆడికి ఫోటో కూడా అప్లోడ్ చేశాను. వాడేం చేశాడంటే రాంగ్ యాక్షన్ వేసాడు నా మీద. స్విగ్గీ వేసుకోలేదని, టీషర్ట్ వేసుకోలేదని చెప్పి. నాకు అక్కడైతే ఈగో హార్ట్ అయిపోయింది. వేసుకున్నా సరే తప్పు, నా తప్పు లేకపోయినా సరే మన తప్పు ఉందనంటే అందరికీ కాలుద్ది కదా. అడిగి రీచ్ అవుట్ అవుతాము, మన ప్రాబ్లం గురించి చెప్దామని చెప్పేసి చాలా ట్రై చేశాను. బట్ అసలు కాంటాక్ట్ చేయడానికే లేదు కదా వాళ్ళకి. పోనీ ఏదోలాగా వెళ్దామంటే వాళ్ళు రూడ్గా మాట్లాడేసి ఇది మా సెక్షన్ కాదు, వేరే సెక్షన్తో మీరు మాట్లాడండి అంటే అక్కడి నుంచి రైజ్ అవ్వట్లేదు కంప్లైంట్స్. వాళ్ళు కట్ చేసేస్తారు. ఇది పరిస్థితి. చూద్దాం మళ్ళీ మన అవసరమే కదా, ఎలాగైనా వెళ్ళాల్సిందే. ములిగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, తేరలేం కదా, ములగాల్సిందే. సో కొంచెం ఆ ఈగో అనేది తగ్గాక మళ్ళీ సజ్జంటే ఇన్స్టామార్ట్కి వెళ్ళాల్సిందే. సో బ్లింకిట్కి వెళ్దాం అనుకున్నా, ఇప్పుడు ఆల్రెడీ స్విగ్గీలో నేను జాయిన్ అయిపోయాను. ఆల్రెడీ ఒక 1800 నాకు బో అయిపోయింది. ఆ 1800 మళ్ళీ బ్లింకిట్లో జాయిన్ అవ్వం, అలాగో బో. ఇంకెందుకే సచ్చినట్టు ఇక్కడే ఉందా ఏదోలాగా అని చెప్పేసి ఇంకెందులో జాయిన్ అవ్వట్లే. మీరేనా? అక్కడ 1 వే చేస్తారు. ఎక్కడ డ్రాప్? రైల్వే స్టేషన్. అదే నర్వస్ అయితే అదే నర్వస్ అయితే అలా సైడ్కి వెళ్ళిపోతుంది. అదే 09 చలో ఓకేరా. ఇక్కడ ఆపేదా? $23. ఓకే, థ్యాంక్ యూ బాస్. సో చూపిస్తున్నానండి మనకి. ఇప్పుడు నేను ఆఫర్ ఎంచుకున్నాను కదా, ఎలా వస్తుందంటే లాస్ట్ రేట్ చూడండి. 23 రూపీస్ అయితే 2 రూపీస్ కమిషన్ కట్ అయింది. అండ్ మిగతాది లాంగ్ పికప్కి 3 రూపీస్, మనకి 23 రూపీస్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. సో ఇలాగే 100 రూపీస్ అయినంత వరకు మనకి ఈ ఆఫర్ అంటే సబ్స్క్రిప్షన్ 9 రూపీస్ ఆఫర్ అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది అనమాట.
సో అదనమాట ఈ ఆఫర్స్ ఎలా వర్క్ చేస్తాయి. అండ్ ఇందులో ర్యాపిడో మిగతా స్విగ్గీ అండ్ ర్యాపిడోతో కంపేర్ చేస్తే నాకైతే ర్యాపిడో నచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్ ర్యాపిడో అయితే నచ్చింది. ఎందుకంటే ఇందులో కస్టమర్ కేర్ సర్వీస్ మనకి ఎప్పుడు కావాల్సిన వెంటనే కనెక్ట్ అవుతుంది అన్నమాట. వేరే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మనకి ప్రాబ్లం వచ్చినా సరే మనం ఎవరితో కనెక్ట్ అవ్వలేం త్వరగా. అక్కడ మనం రేస్ చేయాలి, ఏదో మెయిల్ రేస్ చేయాలంటాడు కానీ చేసిన టైం వేస్ట్, అది అవ్వదు. మీకు ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే ఫ్లోటింగ్ క్యాష్లో మీకు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఫ్లోటింగ్ క్యాష్ ఉంటుంది కదా, ఫ్లోటింగ్ క్యాష్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే అది వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ కాబట్టి వెంటనే కస్టమర్ కేర్కి కనెక్ట్ చేస్తాడు. అక్కడ కనెక్ట్ చేసి మనం వేరే ప్రాబ్లం అడిగినా వాడు చెప్పడు, మాకు ఇది మా ప్రాబ్లం కాదండి, మీరు వేరే డివిజన్ కాంటాక్ట్ అవ్వండి. ఆ డివిజన్ ఎప్పటికీ కనెక్ట్ అవ్వదు, అలా ఉంటుంది పరిస్థితి. సో మీరు ఎలాంటి సపోజ్ ఇది మీకు ఎలాంటి ర్యాపిడో కానీ స్విగ్గీలో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి నాకు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి, సో దట్ నేను ఇంకా కొంచెం మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు కొంచెం సపోర్ట్ వస్తుంది. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ వన్ లైఫ్.